హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. కులోన్మాదం ఎంతటి దారుణానికైనా ఒడిగడుతోంది. ఆ ఉన్మాదం ఏదైతే ఉందో అది మనం చూసుకున్నట్టయితే ఆ ఉన్మాదం తలకెక్కి సొంత వారినే బలి తీసుకుంటున్న పరిస్థితి నేడు నెలకొంది. తక్కువ కులం వ్యక్తిని పెండ్లి చేసుకున్నారని కడుపున పుట్టిన పిల్లల్ని సైతం పొట్టున పెట్టుకుంటున్న సమాజంగా మనం దిగజారిపోయాం. పరువు పేరుతో రక్తం పంచుకు పుట్టిన వారి ప్రాణాలు నిలువునా తీస్తున్న దుస్థితికి చేరటం అనేది ఆందోళన కలిగిస్తోంది. అలాంటి ఘటనే 2 రోజుల క్రితం హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నంలో జరిగింది. ప్రేమించిన వ్యక్తిని పెండ్లి చేసుకున్నందుకు గాను తమ్ముడి చేతిలో మహిళా కానిస్టేబుల్ విగత జీవిగా మారింది. పెండ్లి చేసుకున్న 22 రోజులకే కడతేరిపోయింది. ఈ ఘటనలో కులంతో పాటు ఆర్థికాంశం కూడా ప్రధాన భూమిక పోషించింది. కులం తక్కువ వ్యక్తిని పెళ్లి చేసుకున్నందుకు తల్లి ద్వారా ఆమెకు సంక్రమించిన ఎకరం పొలాన్ని తిరిగి తన పేర రాయమంటూ ఇబ్బంది పెట్టాడు తమ్ముడు. రాసిన తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఎక్కడ పేచీకి వస్తుందోనని, ఇకపై ఆ ఆస్తితో ఆమెకు ఎలాంటి సంబంధం ఉండబోదని సంతకాలు పెట్టమని బెదిరింపులకు గురి చేశాడు. ఆమె దానికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నాడు తమ్ముడు. అవకాశం కోసం ఎదురు చూసి కారుతో గుద్ది కొడవలితో దాడి చేసి ఆస్తికి అడ్డు లేకుండా పాశవికంగా హత్య చేశాడు. సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న కుల వివక్షే కాదు, లింగ వివక్షకు ఈ ఉదంతాన్ని ఓ ఉదాహరణగా చూడొచ్చు. మనుషులు ఇలా కులం కోసం, ఆస్తి కోసం ప్రాణాలు తీస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు. కాదు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. మానవ విలువలు, కుటుంబ విలువలను మంట కలుపుతూ ఉన్నారు. కులోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న నేటి సమాజం వీటికి పరువు హత్యలు, ఆనర్ కిల్లింగ్స్ అంటూ గౌరవప్రదమైన పేర్లతో పిలుస్తోంది. ఇలాంటి హత్యలకు బలైపోతున్న వారు ముఖ్యంగా దళితులు, మహిళలే ఉన్నారు. వాస్తవానికి ఇవన్నీ కుల దురహంకార హత్యలని అనాలి. సమాజం ప్రజలపై రుద్దిన మూర్ఖత్వపు మూఢాచారాలకు నిదర్శనాలు ఇలాంటి ఘటనలు. అలాంటి మూఢాచారాలను పెంచి పోషిస్తున్న ప్రతి ఒక్కరికి ఈ హత్యలో భాగం ఉన్నట్టే. ఒకప్పుడు కుల దురహంకార హత్యలు ఉత్తర భారతదేశానికి మాత్రమే పరిమితం, కానీ ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా వ్యాపించాయి. మరీ ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలో ఇటీవల కాలంలో కులోన్మాద హత్యల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. చంపకపోతే మనకు పరువు లేదు, చంపితేనే మన కుల గౌరవాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాము అంటూ ఇలాంటి హత్యలను రెచ్చగొడుతున్న వారు చుట్టూ ఎందరో ఉన్నారు. ఇక మనిషి అణువణువున అంటరానితనాన్ని పోషించి జొప్పించే మనువాదాన్ని నెత్తిన పెట్టుకు తిరుగుతున్న నేటి బీజేపీ పాలనలో కుల దురహంకార హత్యలు పెరగడంలో ఆశ్చర్యమేముంది? మనుధర్మం మనుషులను ముక్కలుగా చేస్తోంది. కుల మతాల గీతలు గీసుకుని బయటి ప్రపంచాన్ని చూడలేక దేశం తిరోగమన దారి పట్టింది. అంటరానితనం అమానుషం అని స్వాతంత్రం వచ్చిన నాటి నుండి చెప్పుకుంటూనే ఉన్నాం. అయినా కులం తన పంజా విసురుతూనే ఉంది. తక్కువ కులాలపై కత్తులతో దాడి చేస్తూనే ఉంది. దీనికి కారణం ఎవరు? ఖచ్చితంగా స్వార్థ రాజకీయాలే. తమ రాజకీయాలకు అనుకూలంగా వీటిని మార్చుకుంటున్నారు. కులాల మధ్య చిచ్చు రేపి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూసే నాయకులు ఉన్నంత కాలం కూడా కులం ఇట్లా వర్ధిల్లుతూనే ఉంటుంది. పరువు పేరుతో ఎంతమందినైనా పొట్టున పెట్టుకుంటూనే ఉంటుంది. అందుకే కులాంతర వివాహాల సమస్యను కేవలం కుటుంబ వ్యవహారంగా కాక అదొక సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్నందువల్ల గత 2 శతాబ్దాల్లో దేశవ్యాప్తంగా 44,412 హత్యలు జరిగాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. బయటపడని కేసులను కూడా లెక్కగడితే అసలు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది కదా. ఈ నేపథ్యంలో కుల దురహంకార హత్యలను నివారించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటికీ ప్రభుత్వాలు వాటి జోలికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. సిపిఐఎం దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును 15 ఏళ్ల క్రిందటే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందజేసింది కూడా. బాధితులకు షెల్టర్, పరిహారం, కులాంతర మతాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ తదితర అంశాలు ఆ బిల్లులో పొందుపరిచింది. కానీ నాటి కాంగ్రెస్కు కానీ నేటి బీజేపీకి కానీ ఆ చట్టం రావటం ఇష్టం లేదు. అందుకే మౌనంగా ఉన్నాయి. అయితే రాజకీయ జోక్యం లేకుండా కేవలం సామాజిక అభివృద్ధి ద్వారా మాత్రమే కుల నిర్మూలన, లింగ సమానత్వం అసాధ్యమని అంబేద్కర్ ఏనాడో చెప్పాడు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై దృష్టి పెట్టాలి. కుల దురహంకార హత్యల నిరోధానికి ప్రత్యేక చట్టం రూపొందించాలి. ఇలాంటి హత్యలను నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. కుల వివక్షను, ఇట్లాంటి దారుణాలను తీవ్రంగా పరిగణించి అరికట్టడం కోసం ప్రభుత్వాలు కష్టపడాలి. ఇది ప్రభుత్వాల యొక్క బాధ్యత.